ఇటీవల తెలంగాణ గద్దర్ అవార్డ్స్ల ప్రధానోత్సవం కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ పై కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డును అందుకున్న చిరు ఆంధ్రప్రదేశ్లో కూడా నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహకాలు అందించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు ఈయన మాటలను కొందరు తప్పుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. దీనిపై దర్శకుడు వివి వినాయక్ చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. చిరుపై కొందరు చేస్తున్న విమర్శలపై దర్శకుడు వివి వినాయక్ కాస్త ఘాటుగా స్పందించారు. చిరంజీవి గురించి కొందరు మాట్లాడుతున్నప్పుడు తనకు చాలా బాధేస్తుందని వినాయక్ అన్నారు. వాటి గురించి తాను ఏదైనా మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుందేమో అన్నారు. ఒకవేళ తాము అలా ఎప్పుడైనా మాట్లాడినా కూడా చిరంజీవి తమను మందలిస్తారన్నారు. ఇక చిరంజీవి మాటల్లో ఏమాత్రం తప్పు లేదని వినాయక్ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు నంది అవార్డుల కార్యక్రమం చాలా వైభవంగా జరిగేదని, ఉగాది రోజు పండగ అంతా అక్కడే ఉన్నట్టు ఉండేదని, మొత్తం అందరూ టీవీల ముందే ఉండేవారని, ఒక పెద్ద సెలబ్రేషన్ లా జరిగేదని వివి వినాయక్ గుర్తు చేసుకున్నారు. మళ్ళీ అలాంటి వైభవం గద్దర్ అవార్డ్స్లో కనిపించిందని, అలాంటి అవార్డ్సే ఏపీలో ఇవ్వాలని చిరు అంటే అందులో తప్పేముందని వినాయక్ ప్రశ్నించారు. చిరంజీవి తన కోసం అవార్డులు ఇవ్వమనలేదని, పరిశ్రమలోని అందరి ఆనందం కోసం అడిగారన్నారు. అది కూడా తప్పని అనడం సమంజసం కాదన్నారు. దయచేసి అనవసరంగా ఒక మంచి వ్యక్తి మీద, ఒక మంచి మనిషి మీద విమర్శలు చేయకండి అంటూ వినాయక్ రిక్వెస్ట్ చేశారు. అంతేకాదు, నిజాయితీ గల ఒక మంచి వ్యక్తిని ఒక మాట అంటే అది ఖచ్చితంగా ఏదో ఒక విధంగా వాళ్ళకే తగులుతుందన్నారు వినాయక్. చిరంజీవిని ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళంతా ఏదో ఒక రకంగా నాశనం అయిపోతారంటూ కామెంట్ చేశారు. తనకు కొన్ని వందల ఉదాహరణలు తెలుసని ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలన్నారు వినాయక్. ఆయన్ని కామెంట్ చేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో లేరన్నారు. ఏదో రకంగా ఇబ్బంది పడ్డారంటూ వినాయక్ చెప్పుకొచ్చారు.